ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అమెరికాలోని ర్యాలీలో జరిగిన మెగా మెడిటేషన్ సమ్మిట్ విజయవంతమైంది. PSSM గ్లోబల్ ఆధ్వర్యంలో మెగా మెడిటేషన్ సమ్మిట్ 2 నిర్వహించారు. పిరమిడ్ మాస్టర్ల ధ్యాన గీతాలు, సందేశాలు అమితంగా ఆకట్టుకున్నాయి. ఆధ్యాత్మికవేత్తల ప్రసంగాలతో 3 రోజుల పాటు జరిగిన స్పిరిచువల్ సెలబ్రేషన్స్ దిగ్విజయంగా ముగిశాయి. అమెరికాలో మెగా మెడిటేషన్ సమ్మిట్ 2 అద్భుతంగా జరిగింది. నార్త్ కరోలినా ర్యాలీలో జ్యోతి ప్రజ్వలనతో 3 రోజుల సమ్మిట్ ను ప్రారంభించారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ PSSM గ్లోబల్ ఆధ్వర్యంలో మెగా మెడిటేషన్ సమ్మిట్ నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధ్యాన గురువులు, ఆధ్యాత్మికవేత్తలు పాల్గొని ప్రసంగించారు. 3 రోజుల పాటు జరిగిన మెగా మెడిటేషన్ సమ్మిట్ లో ప్రవాసులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. షమానిక్ సెలబ్రేషన్స్ తో వేడుకలు గ్రాండ్ గా ప్రారంభమయ్యాయి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సతీమణి శ్రీమతి స్వర్ణలత పత్రి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. మెడిటేషన్ ద్వారా కలిగే ప్రయోజనాలు వివరించారు. ఎగ్జిక్యూటివ్ స్పిరిచువల్ కోచ్ పారి పత్రి తన వాక్చాతుర్యంతో ఆకట్టుకున్నారు. ధ్యానంతో సంకల్ప బలం, సహనం, సద్బుద్ధి సిద్ధిస్తుందని, అది వ్యక్తి పురోగమనానికి దోహదపడుతుందని ఆధ్యాత్మిక గురువులు వివరించారు. ధ్యాన సాధన చేసి ఆత్మజ్ఞానం పొందిన వారు మానసిక భయాలు వీడి మనోధైర్యంతో ఆనందమయ జీవితాన్ని పొందుతారని పేర్కొన్నారు. ప్రపంచ ధ్యాన గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ దగ్గర నేర్చుకున్న ఆధ్యాత్మిక విషయాలు పంచుకున్నారు. పత్రిజీతో తమకు ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. మెరిస్విల్లేకి చెందిన మేయర్ TJ కావ్లీతో పాటు పలువురు ఆధ్యాత్మికవేత్తలు ప్రసంగాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. డాక్టర్ సంజయ్ కింగి సంగీత సెషన్ మంత్రముగ్ధుల్ని చేసింది. సింథియా థామస్ ఆధ్వర్యంలో జరిగిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. పిరమిడ్ మాస్టర్ల ధ్యాన గీతాలు, సందేశాలు అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన పలు ఆధ్యాత్మిక స్టాల్స్ కి విశేష స్పందన వచ్చింది. ధ్యానులు పెద్ద సంఖ్యలో ఈ స్టాల్స్ దగ్గర సందడి చేశారు. ఈ మెడిటేషన్ సమ్మిట్ లో పాల్గొనడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. ఈ వేడుకలు విజయవంతమవడం పట్ల పిరమిడ్ మెడిటేషన్ అకాడమీ ర్యాలీ టీం సంతోషం వ్యక్తం చేసింది. ఇక వచ్చే ఏడాది మెగా మెడిటేషన్ సమ్మిట్ లాస్ ఏంజల్స్ లో నిర్వహిస్తున్నట్టుగా పేర్కొన్నారు. ధ్యానం, జ్ఞానం, పిరమిడ్ ఎనర్జీ, మెడిటేషన్, అన్నదానం వంటి కార్యక్రమాలతో 3 రోజుల పాటు జరిగిన స్పిరిచువల్ సైన్స్ సెలబ్రేషన్స్ దిగ్విజయంగా ముగిశాయి. నా పేరు సతీష్ గర్మేలా. as you have seen, this event is once in a lifetime opportunity that our town of Morrisville, North Carolina gets opportunity to witness it. ఎందుకంటే మా population out of 40,000 people, we are 43% Asian. And it's the highest amount of Asian concentration. Dantloonchi 43% lonchi almost 90% are Indians. So for us, having these events actually helps to motivate our local people, the kids, and in the world after post-COVID, where meditation is the key important thing, it is important for us to practice, and having sessions like this are super critical. And we are very, very fortunate for PSSM Global for choosing Morrisville a hub for having this time summit, and we are really, really honored to host them. So what kind of precautions have you taken to conduct this program? So anytime we have these events, basically they have to take permission from the town, and we do a special use permit because transportation and if a parking overflow, police, security, and any traffic backup, they all are considered. And also a lot of logistics for where people will be living, work on deals with local hotels and other places too, and also to ensure the safety of the kids, and at the same time the parents are happy here and the kids have things to do. So a lot of activities and planning takes for these kind of things. So what is the vital, maybe the importance of the meditation, maybe in the life, so that you are going to give a message to the maybe the audience who are seeing this?
I think I need meditation the most because of being deputy mayor for a town which has a heavy Asian Indian population. You get called in for a lot of things, and it is pretty stressful sometimes. మెడిటేషన్ సమ్మిట్ 2 ఈ మెగా మెడిటేషన్ సమ్మిట్ 2 ఈవెంట్ గురించి కొన్ని విశేషాలు చెప్తారా అండి మాకు? షూర్ అండి. ఈ మెగా మెడిటేషన్ సమ్మిట్ 2 అనేది ఫస్ట్ డాలస్లో జరిగింది, సెకండ్ ఇక్కడ ర్యాలీలో జరుగుతుంది నార్త్ క్యారోలినాలో, థర్డ్ నెక్స్ట్ ఇయర్ ఎవ్రీ ఇయర్ మేము చేద్దామని ప్లాన్ చేసామన్నట్టు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మెడిటేషన్ ఈ మనలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, అసలు ఎందుకు చేయాలి మెడిటేషన్, ప్రపంచంలో ఉన్న మెడిటేషన్ చేసే మాస్టర్స్ అందరూ కూడా ఒక దగ్గరికి రావాలి, ప్రతి సంవత్సరం కలవాలనే ఉద్దేశంతో ఈ మెగా మెడిటేషన్ సమ్మిట్ చేస్తున్నామండి. ఇండియాలో ఎవ్రీ ఇయర్ చేస్తున్నారు పాస్ట్ 25 ఇయర్స్ నుంచి. డిసెంబర్ 21 నుంచి 31 వరకు చేస్తారు. ఇక్కడ మేము లాంగ్ వీకెండ్ చూసేసుకొని చేస్తున్నామండి. సో ఈ ఈవెంట్కి ఎవరెవరు వచ్చారండి? అంటే ముఖ్య అతిథులుగా ఎవరైనా మీరు అంటే ఎవరైనా వచ్చారా? సో వాళ్ళు మా తర్వాత మీకు ఎలా ఇన్స్పిరేషన్ వచ్చింది ఈ మెడిటేషన్ సమ్మిట్ పెట్టాలి అని చెప్పి? ఓకే, ఈ మెగా మెడిటేషన్ సమ్మిట్ గురించి ఇక్కడ లోకల్ మేయర్ని పిలిచాము, ఇక్కడ అమెరికన్స్ మేయర్స్, తర్వాత లోకల్ కౌన్సిల్ మెంబర్స్ని పిలిపించాము. తర్వాత మేము ఇండియా నుంచి కూడా మెడిటేషన్ సీనియర్ మోస్ట్ మెడిటేటర్స్ వచ్చారు, మాస్టర్స్, మన లోకల్ మాస్టర్స్ వచ్చారు. ఇక్కడ నుంచి 25-30 ఇయర్స్ నుంచి చేస్తున్న వాళ్ళ మాస్టర్స్ కూడా, యూఎస్లో ఉన్న వాళ్ళు, వేరే కంట్రీలో ఉన్న వాళ్ళు కూడా మేము ఇన్వైట్ చేశామండి. అవన్నీ డీటెయిల్స్ కూడా నెక్స్ట్ మా సీనియర్స్ కూడా వాళ్ళు చెప్తారండి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ప్రస్తుతానికైతే ఏంటంటే ఇక్కడ ఉన్న చూడండి మీరు ఎంతమంది వచ్చారు. మేము ఆల్మోస్ట్ లైక్ 2000 పీపుల్ అటెండ్ అవుతున్నారండి ఈవెంట్కి. 3 days ఈవెంట్. నిన్న జరిగింది, నిన్న ఫ్రైడే రోజు, ఈరోజు సాటర్డే, రేపు సండే రోజు కూడా జరుగుతుందండి. సో అలాగే ఇక్కడ ఎంతమంది స్టాల్స్ పెట్టారండి ఈ ఈవెంట్లో? ఈ ఈవెంట్లో ఆల్మోస్ట్ ఒక 20 స్టాల్స్ దాకా వచ్చాయండి. మనకు హెల్త్ వైజ్ గురించి కానీ, లేకపోతే మెడిటేషన్ సంబంధించింది, అన్ని స్పిరిచువల్కి సంబంధించిందండి. ఇవన్నీ చేసింది కూడా వేరే నాన్ స్పిరిచువల్ ఏవి కూడా మేము యాక్సెప్ట్ చేయలేదు. డిఫరెంట్ దాని మీద ఒక స్పిరిచువల్ యాక్టివిటీ, హెల్త్ గురించి కూడా వాళ్ళు ఒక సైంటిఫిక్ వేలో ఏ విధంగా యూజ్ చేయవచ్చు, చక్రాస్ ఏ విధంగా పనిచేస్తున్నాయి, మెడిటేషన్కి ముందు చక్రాస్ ఎలా ఉంది, మెడిటేషన్ తర్వాత చక్రాస్ ఎలా అయినాయి అనేది మొత్తం కూడా అక్కడ స్క్రీనింగ్లో వాళ్ళు చూపిస్తున్నారు సైంటిఫిక్ వేలో. ఇంకా అన్ని మెడిటేషన్ సంబంధించిన ఈ స్టాల్స్ అన్ని కూడా అండి. సో మీకు ఎలా ఇన్స్పిరేషన్ వచ్చిందండి మెడిటేషన్ అంటే ఎలా చెయ్యాలి అని చెప్పని? దేని ఇన్స్పైర్తో స్టార్ట్ చేశారు మీరు? నాది ఒక అన్ఎక్స్పెక్టెడ్ అండి. 2022 జూన్లో నేను ఏదో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నప్పుడు నాకు ఈ మెడిటేషన్ చేయటం వల్ల నాకు ఇవన్నీ హెల్త్ ఇష్యూస్ తగ్గిందని చెప్తున్నారు వాళ్ళందరూ. క్యాన్సర్ తగ్గిందని, సైనస్ ప్రాబ్లం తగ్గిందని, బ్యాక్ పెయిన్, నీ పెయిన్, ఆర్థరైటిస్ అన్నీ చెప్తున్నారు వాళ్ళు. నేను నమ్మలేదు. తర్వాత ఆల్రెడీ ఒక 100 వీడియోస్ చూసిన తర్వాత నేను కూడా స్టార్ట్ చేయటం మొదలుపెట్టాను. విత్ ఇన్ ఎ మంత్లో నాకు 2 మేజర్ హెల్త్ ఇష్యూస్ తగ్గాయండి. సో యూ క్యాన్ బిలీవ్ దాట్. సో అప్పటి నుంచి ప్రతిరోజు ఒక 2 hours 3 hours ఒక్కోసారి 6 hours కూడా ధ్యానం చేస్తుంటాను నేను. సో 2 years నుంచి నో మెడిసిన్, నథింగ్ అండి. సో మీరు మీ అనుభవంతో జనాలకి ఏం మెసేజ్ ఇస్తారండి అప్కమింగ్ వాళ్ళకు? నేనేం చెప్తానంటే, నేను నమ్మలేదు, మీరు కూడా నమ్మరు అనుకోండి, యూట్యూబ్లోకి వెళ్ళండి, పిఎంసి తెలుగు, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ తెలుగు చూడండి. దాంట్లో ఎన్ని వేల మంది వాళ్ళ యొక్క అనుభవాలు ఇస్తున్నారో చూడండి. చూసిన తర్వాత దీంట్లో ఏంటంటే నో మనీ ఇన్వాల్వ్డ్, నో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. తర్వాత మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు ఇంట్లోనే కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు అండి. మీ ఏజ్ ఒక 25 years అనుకోండి, 25 minutes చేయాలి. మీ ఏజ్ 30 years అయితే 30 minutes చేయాలండి. 40 days కంటిన్యూగా చేయండి. యూ విల్ సీ ద రిజల్ట్స్. అప్పుడు నమ్మండి. అప్పటిదాకా మీరు ఎవరిని నమ్మకండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి, ధ్యానాన్ని నమ్మండి. వెరీ సింపుల్, ఈజీ, ఎక్కడైనా ఎప్పుడైనా ఎలా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ భిక్షం గారు. మా మెగా మెడిటేషన్ సమ్మిట్లో మాకు మెడిటేషన్ గురించి ఇంత గొప్పగా చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ ధ్యాన మహాచక్రము అనేది పత్రి గారు మనకి 25 years బ్యాక్ ఇండియాలో మొదలుపెట్టింది. ఆయన కోరిక మేరకు అవుట్ సైడ్ ఆఫ్ ఇండియాలో కూడా జరగాలని 2018లో సంకల్పం చేస్తే, ఇప్పటికీ మాకు లాస్ట్ ఇయర్ డాలస్లో, ఈ ఇయర్ ఇక్కడ నార్త్ క్యారోలినా ఈ యొక్క మారిస్విల్ అనే ప్లేస్లో మేము ఈ 3 రోజుల ధ్యాన మహాయజ్ఞాన్ని దీన్ని మనం ఇక్కడ యుఎస్లో జరుపుకుంటున్నాం కాబట్టి ఈ మెగా మెడిటేషన్ సమిట్ అనే పేరు మీద జరుపుకుంటున్నాం. ఈ 3 రోజులు ఒక ఉత్సవంలాగా పిరమిడ్ మెడిటేషన్ వాళ్ళందరూ కూడా జరుపుకుంటారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అనేది పత్రి గారు స్థాపించింది 40 years బ్యాక్. దాని అవతరణలో ఇది ఒక భాగం.
ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అన్న ఏకైక విజన్ మిషన్ ఆధారంగా ఈ యొక్క 3 days వర్క్షాప్స్, అలాగే అందరి ధ్యానులని తీసుకొచ్చి కొత్త వాళ్ళకి ఈ యొక్క ధ్యానాన్ని అందరికీ పంచడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే ఈ ఎవ్రీ ఇయర్ మేము ఒక మేజర్ ఈవెంట్ యుఎస్లో చేస్తాం. అది ఇక్కడ ఇప్పుడు ఈసారి ఇలా వచ్చింది. ఇది ప్యూర్లీ వాలంటీర్ బేస్డ్ ఆర్గనైజేషన్ అండి. ఎవరైతే ధ్యానం చేస్తారో వారి లోపల మార్పు వచ్చి వారే సహజంగా వచ్చి ఇక్కడ సేవ చేసుకుంటారు. ఈ సేవా తత్పరతలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆర్గనైజ్ చేసేది సేవ ద్వారా, రెండవది ధ్యానాన్ని బాగా ఇక్కడ సెంటర్స్ పెట్టి సెంటర్స్లో అక్కడ లోకల్గా రీజనల్గా అందించడము, మూడవది జ్ఞానాన్ని పంచడం, ఏదైతే ఆత్మజ్ఞానం అంటామో సత్యము అంటామో దాన్ని పంచడం. సో అందులో భాగంగా మాకు ఈ ఈవెంట్కి ప్రస్తుతంగా 2000 మంది టార్గెటెడ్గా మేము దీన్ని చేయడం జరిగింది. దీనికి అందరూ కూడా వాలంటీర్స్లే. మానిటరీ అంతా కూడా అంటే డబ్బు పరంగా అంతా కూడా వాలంటీర్స్ కూడబలుక్కుని ఎవరికి తోచింది వాళ్ళు వేయడమే. ఇక్కడ మెడిటేషన్ కానీ ఫుడ్ కానీ ఇక్కడ ఈవెంట్ కానీ అంతా ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఎక్కడా కూడా ఒక్క పైసా కూడా తీసుకోరు ఎవరి దగ్గర. ఏది కూడా కమర్షియల్గా ఏది ఉండదు. అంతా కూడా ఓపెన్గా ఫ్రీగా అందరికీ ప్రొవైడ్ చేస్తాం. ధ్యానం చేయడం వల్ల మనం ఎవరో మనకి తెలుస్తుంది. మన లోపల ఉన్న ఆ అహంకారము కానీ హరిషద్ వర్గాలు అంటాం కదా, వాటి మీద అదుపు చెంది మన యొక్క పర్పస్ మనకి బాగా క్లియర్గా తెలుస్తుంది. తద్వారా మన జీవితాన్ని ఆనందంగా, శాంతిగా, సుఖంగా గడపడానికి ఒక అవకాశం. అందుకనే ధ్యానం అనేది ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో భాగంగా చేసుకోవడం అనేది చాలా ప్రధానమైన అంశం. ఇది ఒక అద్భుతమైన అవకాశం అందరికీ కూడా. ఈ వీడియో చూసిన వాళ్ళకి, సాక్షి మీడియాకి ఈ సందర్భంగా ప్రధానంగా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చూసేవారందరికీ కూడా ధ్యానం చేద్దాము, జ్ఞానాన్ని పొందుదాము, అది మన జీవిత లక్ష్యం చేసుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే టు ఆల్ ది వ్యూవర్స్ అండి, సాక్షి వ్యూవర్స్. ఇక్కడ మనకు మెగా మెడిటేషన్ సమిట్ అని మా యాన్యువల్ ఈవెంట్ అండి. ఇది ఒక యాన్యువల్ సెలబ్రేషన్స్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. లాస్ట్ ఇయర్ డాలస్లో చేసుకున్నాం, ఈ ఇయర్ ర్యాలీలో చేసుకుంటున్నాము. సో ఫ్రమ్ పీపుల్ ఫ్రమ్ అక్రాస్ ది యుఎస్, అక్రాస్ ఫ్రమ్ ది గ్లోబ్, చాలామంది యూకే నుండి వచ్చారు, ఇండియా నుండి వచ్చారు. సో ఆల్మోస్ట్ అబౌట్ 1500 to 1800 పీపుల్ గ్యాదరింగ్. 3 days ప్రోగ్రామ్ అండ్ 3 days ప్రోగ్రామ్ టోటలీ అబ్సల్యూట్లీ ఫ్రీ విత్ ఫుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ అండి. సో ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లో మాకు పత్రి గారు నేర్పించిన ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఆనాపానసతి మెడిటేషన్, వెజిటేరియనిజం, పిరమిడ్ పవర్, ఈ 3 గురించి ఎక్కువ ప్రమోట్ చేయడానికి, అందరికీ రీచ్ కావాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ ఎందుకు ఫ్రీగా చేస్తున్నాము అనేదంటే, మెయిన్గా ఈ ధ్యానము అనేది ఈ న్యాచురల్ ప్రాసెస్. మనం ఈ శ్వాస ఇన్ బ్రెత్ అవుట్ బ్రెత్ గమనించుకుంటూ ఉండడమే ధ్యానం. సో అప్పుడు మనకు ఆ మైండ్ ఎంప్టీనెస్ అవుతుంది ఈ ప్రాసెస్ వల్ల. అండ్ ఈ ప్రాసెస్ ఇస్ ఎ న్యాచురల్ ప్రాసెస్. మనం ఇది డబ్బిచ్చి కొనుక్కునేది కాదు శ్వాస అనేది. సో శ్వాస అనేది ఈజ్ అ న్యాచురల్ ప్రాసెస్. శ్వాసనే ఫ్రీగా ఇచ్చేటప్పుడు మనం ఇది పెట్టడం, ఫ్రీగా ఇవ్వటం అనేది ఈజ్ వెరీ కామన్ థింగ్ అనేది మా గురుగారు నేర్పించారు. మా గురుగారు అంటే బ్రహ్మశ్రీ పితామా పత్రిజీ. సో సుభాష్ పత్రి గారు అండి, ఆయన హైదరాబాద్లో ఉండేవారు. ఇప్పుడు ఒక 2-3 years బ్యాక్ బాడీ వెకెట్ చేశారు. బట్ ఆయన ట్రూత్ అందరికీ నచ్చి ఇది అందరిలోకి వెళ్ళాలి, అందరూ జీవితాలు హ్యాపీగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ఈవెంట్ చేస్తూ ఇట్లా ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ఊర్లో చేస్తామని ప్లాన్ అండి. సో నెక్స్ట్ ఇయర్ కాలిఫోర్నియాలో చేస్తాము, ఈ ఇయర్ ర్యాలీలో చేస్తాము అండి. ఈ టీమ్స్ అని ఉన్నాయండి, ఒక్కొక్క ఊర్లలో ఒక్కొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆర్గనైజేషన్ ఉంటుంది. వాళ్ళ సెంటర్స్ ఉంటాయి, మెడిటేషన్ సెంటర్స్. సో ఎక్కడైతే మీ లోకల్ ఏరియాస్లో ఉన్నాయో మీరు సెర్చ్ చేశారంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అని, ఆ దగ్గర ఉండే లొకాలిటీస్ ఎవరున్నారు అనేది మీకు తెలిసి వస్తుంది. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళతో కనెక్ట్ కావచ్చు. వాళ్ళకి వీక్లీ ప్రోగ్రామ్స్ ఉంటాయి, మంత్లీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఆ కమ్యూనిటీతో మీరు జాయిన్ అయితే వాట్సాప్ గ్రూప్స్లో కానీ అట్లా
జాయిన్ అయితే మా ఉండే ప్రోగ్రామ్స్ అన్నీ మీకు తెలిసి వస్తాయి. అండ్ ఆల్ ది ప్రోగ్రామ్స్ అబౌట్ 99% ఆఫ్ ది ప్రోగ్రామ్స్ ఆర్ ఫ్రీ. సో మీరు టైం స్పెండ్ చేసి పోవటమే ఆ కమ్యూనిటీకి. సో అక్కడికి వెళ్తే ఆ ఫ్రెండ్స్, యూ కెన్ ఫార్మ్ ఫ్రెండ్స్, లైక్ మైండెడ్ పీపుల్, వీళ్ళందరూ కలిసి వేరియస్ ప్రోగ్రామ్స్. కొందరు ఇప్పుడు మేమైతే మాకు అట్లాంటా కానీ ర్యాలీ కానీ ఇవన్నీ కొంచెం వెదర్ సపోర్ట్ చేస్తాయి కాబట్టి చాలా నేచర్ ట్రెక్కింగ్స్ చేస్తూ ఉంటాం. సో వీక్లీ నేచర్ ట్రెక్కింగ్స్ చేస్తాము, వీక్లీ మెడిటేషన్ సెషన్స్ చేస్తాము. అట్లా వెన్ యూ కనెక్ట్ విత్ ది కమ్యూనిటీ యూ కెన్ సీ ఆల్ ది యాక్టివిటీస్ వాట్ వీ డూ అండర్ దిస్ అంబ్రెల్లా. అండ్ ప్లీజ్ మెడిటేట్, ప్లీజ్ be happy for yourself and make others happy. Thank you. మెడిటేషన్ అంటే ఇది ఒక టూల్ లాంటిది. మనం ఇప్పుడు ఎస్పెషలీ యంగ్ జనరేషన్కి చాలా ఇప్పుడున్న స్ట్రెస్, ఇప్పుడున్న యాంగ్జైటీ, సో ఎస్పెషలీ సోషల్ యాంగ్జైటీ ఆఫ్టర్ కోవిడ్, టీనేజర్స్ అందరితో మాట్లాడుతుంటే వాళ్ళకి అసలు సోషల్ ప్లాట్ఫామ్స్లో ఎలా మాట్లాడాలో, ఎలా కనెక్ట్ అవ్వాలో తెలియదు. సో అలాంటి పరిస్థితుల్లో మెడిటేషన్ అనేది ఒక టూల్ మనలోని ఆ యాంగ్జైటీ, ఆ స్ట్రెస్ని తగ్గించడానికి, ఒక కాన్ఫిడెన్స్ పెంచడానికి, ఒక ఫియర్లెస్గా మనం ఒక పర్పస్ అండ్ విత్ క్లారిటీ అండ్ ఫోకస్తో ముందుకెళ్ళడానికి ఇది ఒక గ్రేట్ టూల్. సో ఇట్స్ అ వెరీ ఈజీ టూల్. మనకి ఏదో గంటలు కూర్చొని ఏదో హిమాలయాస్లో వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే మనం ఎక్కడుంటే అక్కడ ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని మన శ్వాసతో ఉంటే చాలు. అది మెడిటేషన్. సో ఈ మెడిటేషన్ అంటే ఇప్పుడు ఇనిషియల్గా మనకి ఎలా స్టార్ట్ చేయొచ్చు అంటే ఎవరికి తెలియదు మెడిటేషన్ ఎలా చేయాలి ఏంటి అని. సో ఎలా స్టార్ట్ చేస్తే బెటర్, దాని కాన్సిక్వెన్సెసే కానీ దాని నుంచి మనము ఏం ఓపెన్ అవ్వచ్చు సో దట్ వీ కెన్ బి ఏబుల్ టు రియలైజ్. సో మెడిటేషన్ చేస్తే ఇలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి అని చెప్పని ఏమైనా బెనిఫిట్స్ చెప్పగలరండి? బెనిఫిట్స్ అంటే చాలా ఉన్నాయండి. బెనిఫిట్స్ ఫస్ట్ స్టార్టింగ్ విత్ బాడీ హెల్త్ ప్రకారంగా మైగ్రేన్ కానీ, థైరాయిడ్, డయాబెటీస్తో క్యాన్సర్ వరకు తగిన కేస్ స్టడీస్ ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ కేస్ స్టడీస్. అలాగే మెడిటేషన్తో మెంటల్ లెవెల్లో మన యొక్క ఫోకస్, క్లారిటీ పెంచుతుంది. అటెన్షన్ స్పాన్, ఇన్ఫ్యాక్ట్ పిల్లలకి అటెన్షన్ స్పాన్ లేదు ఇప్పుడు. మన రీల్స్ కూడా 15 సెకండ్సే ఉండాలి. సో అందుకని ఆ అటెన్షన్ స్పాన్కి మెంటల్ లెవెల్ని పనిచేస్తుంది. ఎమోషనల్ లెవెల్లో మనం ఒక ఈ స్ట్రెస్ కానీ, బాధ కానీ, లోన్లీనెస్, ఇవన్నిటికీ ఎమోషన్స్గా ఒక వన్నెస్ అనే స్థితికి మనం చేరగలం మెడిటేషన్తో. అలాగే స్పిరిచువల్లీ కూడా మన యొక్క ఎనర్జీ ఎలివేట్ అవుతుంది. మన ఒక హయ్యర్ కాన్షియస్నెస్తో, ఒక వన్నెస్తో మన అందరూ కంపాషనేట్గా మనం కలిసి ఉండొచ్చు. అంటే మీరు పత్రి గారి దగ్గర నుంచి నేర్చుకొని దాన్ని అనుభవించి మేబీ దాన్ని ప్రాక్టీస్ చేసి దాని అనుభవాలతో మీరు ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు అనుకుంటున్నానండి నేను. అంటే నేర్చుకుంది ఆయన దగ్గరే, కానీ దీన్ని నిజంగా అర్థం చేసుకుంది నా యొక్క అనుభవాలు, నా యొక్క ప్రాక్టీస్ వల్ల. ఎందుకంటే ఇది ఒకళ్ళు చెప్పితే అర్థం కాదు, ఇది మనం రీసెర్చ్ చేయాలి, మనమే దీన్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలి. సో అందరికీ ఏంటంటే ఇది మీరు ఎవరో చెప్పారని కాదు, మీకు తెలుసుకొని మీరు చేస్తేనే దాని యొక్క ఫలితం అనేది మీరు చూడగలరు. సో మెడిటేషన్ ద్వారా మెంటల్ హీలింగే కానీ ఎనీ కైండ్ ఆఫ్ సొల్యూషన్స్ దొరుకుతాయి అంటారా మరి? అబ్సల్యూట్లీ డిప్రెషన్, సూసైడ్, ఇప్పుడున్న యాంగ్జైటీకి ప్రతి ఒక్క మెంటల్ సొల్యూషన్కి మెడిటేషనే ఆన్సర్. ఎందుకంటే 99% మన వరల్డ్లో డిసీజెస్ ఒక మూలం స్ట్రెస్. సో ఎనీ డిసీజ్ స్ట్రెస్ ఒక్కటే మూలం. సో ఆ స్ట్రెస్కి డీల్ చేయాలంటే మనం మందులు వేసుకొని కెమికల్ ఆల్టరేషన్ కాదు, అది మన హార్ట్లో మన యొక్క విధిని వెళ్తేనే అది ఒక రూట్కి మనం చేరగలం. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇవాళ రేపు మనకి సినారియోస్ చాలా మంది సూసైడ్ అటెంప్ట్, అన్నెసరీ సూసైడ్ అటెంప్ట్స్ చాలా చేస్తున్నారు. సో మెడిటేషన్ ద్వారా దాని నుంచి ఏమైనా మనం ఓవర్కమ్ అవ్వచ్చా అండి? అబ్సల్యూట్లీ అండి. మెడిటేషన్ అంటే మన యొక్క లైఫ్ని మన కంట్రోల్లో తీసుకోవడం. ఎప్పుడైతే మనం పాస్ట్ గురించి బాధపడతామో అప్పుడు డిప్రెషన్ వస్తుంది, ఎప్పుడైతే ఫ్యూచర్ గురించి బాధపడతామో యాంగ్జైటీ వస్తుంది. సో పాస్ట్ కాదు, ఫ్యూచర్ కాదు, మన ప్రెజెంట్లోనే మన హ్యాపీనెస్ ఉంది అనే ఒక తెలుసుకోవడమే మెడిటేషన్. అదే బ్లిస్, నిర్వాణం, సమాధి అన్నీ అన్నారు అందరూ. థ్యాంక్ యూ అండి. మాకు మెడిటేషన్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి, ఇన్ని మనం ఓవర్కమ్ అవ్వచ్చు మన లైఫ్లో అని చెప్పని, హెల్త్ పరంగా కానీ, మన మెంటల్ స్ట్రెస్ వల్ల కానీ, ఆర్ ఎల్స్ అదర్ ఇష్యూస్, ఎనీ అదర్ ఇష్యూస్ నుంచి మెడిటేషన్ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ సోర్స్ దట్ వీ కెన్ బి ఓవర్కమ్ ఫ్రమ్ దిస్ అని చెప్పని మీరు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అబ్సల్యూట్లీ మెడిటేషన్ ఏ ప్రాబ్లం అయినా సరే, ఏ కంప్లైంట్ అయినా సరే, అది ఎమోషనల్ అవ్వని, రిలేషన్షిప్ అవ్వని, హెల్త్ అవ్వని, వెల్త్ అవ్వని, ఫైనాన్స్ అవ్వని, కానీ ఓన్లీ వన్ ఆన్సర్, మెడిటేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
తెలుపుతోంది.